తిమ్మాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గత 29వ తారీఖున స్వామివారి కళ్యాణం తదనంతరం 5వ రోజు స్వామివారికి చక్రస్నానము, స్వామివారికి శ్రీపుష్పయాగము మరియు పవలింపు సేవా కార్యక్రమం జరగడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క పవలింపు సేవ కార్యక్రమాన్ని తిలకించి స్వామి యొక్క కృపా కటాక్షలకు పాత్రులయ్యారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మాదాపు తాతాజీ దంపతులు నిర్వహించడం జరిగింది. వచ్చే శనివారం 7వ తారీఖు స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిపించి స్వామివారి కృపా కటాక్షాలందరికీ కూడా కలిగేలా ఆ స్వామివారిని కోరుకుంటూ ఆలయ అభివృద్ధి కమిటీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గణేష్ యూత్ తిమ్మాపురం ఆలయ అర్చకులు వాడపల్లి జగదీష్ కుమారు కళ్యాణం చేయించుకున్న దంపతులకు మాదాపు తాతాజీ పార్వతీ దంపతులచే తాంబూల ప్రసాద వితరణ అందచేయడం జరిగింది. మాదాపు తాతాజీ ఆలయ అభివృద్ధి కమిటీ గణేష్ యూత్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 5 రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మాదాపు తాతాజీ పార్వతీ దంపతుల యొక్క స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వేళ జరిగినటువంటి పవలింపు సేవా కార్యక్రమంలో ప్రతి సంవత్సరము కూడా స్వామివారి యొక్క సకల సంకీర్తన విభావరి చిత్రాడు వారిచే స్వామివారికి పవలింపు సేవా కార్యక్రమం కూడా గీతాలపంతో నిర్వహించుకోవడం జరిగింది. అశేషముగా గ్రామంలో ఉన్నటువంటి మహిళా మండలు అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క ఆలయం వద్ద ఈ కార్యక్రమాన్ని తిలకించి గ్రామంలో ఉన్నటువంటి దంపతులందరికీ కూడా ఈ పీటల మీద కూర్చున్నటువంటి దంపతులైనటువంటి మాదాపు తాతాజీ గారు దంపతులు అందరికీ కూడా దంపతాంబూలాలు ఇవ్వడం జరిగింది. విశేషముగా ఈ రోజున ఎప్పుడూ జరగని విధంగా అత్యంత వైభవపేతంగా దంపతులందరూ కూడా తరలివచ్చి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులై ఆ దంపతాంబూలాలను తీసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాధీనాంచ సర్వేషాణాంచ చాతుర్వర్ణానాంచ భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్షణా వృషరాజపాదాది సర్వోపశాంత్యర్థేన ఉండి అందరూ కూడా సుఖంగా ఉండాలని వారందరికీ కూడా వేదాశీర్వచనం ఇవ్వడం జరిగింది. వచ్చే శనివారం 7వ తారీఖున ఈ వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో పురస్కరించుకుని స్వామివారి యొక్క ఆలయం దగ్గర మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది మా ఆలయ కమిటీ ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కాగలని, ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామి కృపాకు పాత్రులు కాగలని ఆశిస్తున్నాం.